గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈ రోజు డిబేట్ లో మనం రెండు అంశాలను చర్చించబోతున్నాం. మొదటి అంశాన్ని చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరలా ఒక కాక రేగుతున్న పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలకు కాళేశ్వరం అనేది ఒక అస్త్రంగా మారిందా? సో ఎప్పుడైనా రాజకీయంగా మైలేజ్ పెంచుకోవడం కోసం కాళేశ్వరాన్ని వాడుతున్నారా, లేదంటే కాళేశ్వరంలో జరిగిన లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారా? కాగా అసలు అక్షింతలు ఏం వేసింది? ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. ఇంకొక అంశం, వార్లో ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. సో మనం ట్రేడింగ్ అంటే రకరకాల ట్రేడింగ్ వింటాం, పెట్రోల్ ట్రేడింగ్ వింటాం. అసలు ట్రేడింగ్ అంటేనే వ్యాపారం. మొత్తంగా వారిని వ్యాపారం కోసం ట్రంప్ వాడుకోబోతున్నారా అనేది రెండో అంశం. ఈ రెండు అంశాల గురించి మనం చర్చించే ముందు ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. గత హయాంలోనే ఏపీకి ఎక్కువ నష్టం, వైసీపీపై మంత్రి నిమ్మల విమర్శలు. మూసీపై ప్రజలు అభిప్రాయాలు స్వీకరించాలి, కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిందన్న భట్టి. కల్తీ నెయ్యి కేసులో గడువు పొడిగించండి, ఏపీ సర్కార్కు ఏకసభ్య కమిషన్ వినతి. శబరిమల గోల్డ్ స్కామ్ పై మోదీ మాట్లాడరేంటి? కేరళం ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రశ్నల వర్షం. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ల దాడులు, ఉక్రెయిన్ సాయం కోరిన గల్ఫ్. రైట్, ఇక మొదటి అంశాన్ని చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈ రోజు రాజ్యసభలో చర్చ జరిగింది. సిఆర్ పాటిల్ మాట్లాడిన మాటలు ఒక రకంగా వివాదాన్ని రాజేశాయని చెప్పాలి. అటు భారతీయ జనతా పార్టీ ఎంపీలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అంశాన్ని లేవనెత్తితే సిఆర్ పాటిల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడే అటు కాంగ్రెస్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన పార్టీలన్నీ కూడా మరలా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిన పరిస్థితి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరుగుతుంది, ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కాగ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడే వీళ్ళందరూ కూడా రకరకాల సందర్భాల్లో తెర మీదకు తెస్తున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం జరిగింది అంటే, ఎత్తిపోతల పథకంపై రాజ్యసభ వేదికగా కేంద్రం తీవ్ర ఆరోపణలు అయితే చేసిన మాట వాస్తవం. ప్రాజెక్టు ప్లానింగ్ గురించి మాట్లాడింది, డిజైన్ లో లోపాలను ఎత్తి చూపారు. భారతీయ జనతా పార్టీ లేవనెత్తిన ఇష్యూపై కేంద్ర మంత్రి పాటిల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వివరణ పెద్ద చర్చకే దారితీసిందనేది మాత్రం స్పష్టంగా కనిపించింది. అయితే సో కాగ్ ఒక నివేదిక అయితే ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. కొన్ని విమర్శలు, కొన్ని సాహిత్యకమైనటువంటి చర్యలు అయితే చేపట్టాలని కాగ్ రిపోర్ట్ చెప్తే, సో మొత్తంగా ఇది రాజకీయ పార్టీలకు ఒక ఓటు బ్యాంకుగా మారింది ఆ గత ఎన్నికల్లో. ఇప్పుడు రాజకీయ పార్టీలకు మైలేజ్ పెంచే హస్త్రంగా కూడా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈరోజు కాళేశ్వరం అంశం రాజకీయ చర్చకైతే దారితీసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పేరు తెరపైకి వస్తే చాలు రాజకీయ రంగు పులుముతున్నాయి ప్రధాన పార్టీలు. అన్ని పార్టీలు కూడా ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. సో ప్రాజెక్ట్ కట్టారు, ఓకే. సో ప్రాజెక్ట్ లో లోపాలను గుర్తించారు, ఓకే. ప్రాజెక్ట్ లో లోపాలను ఎత్తి చూపుతున్నారు, ఓకే. ఈ లోపాలను సవరించే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? ఆ దిశగా చర్యలు చేపడుతున్నారా? అటు కేంద్ర ప్రభుత్వము చర్యలు చేపట్టదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వము చర్యలు చేపట్టదు. సో జరిగిన డ్యామేజ్ ని ఎవరు పూర్తి చేయలేరు. ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది. కాళేశ్వరం వల్లనే తెలంగాణలో విపరీతంగా వరి పంట పండుతోందంటూ గత ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. సో ఎవరికి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఒక వనరుగా మార్చుకుంటున్నారు తప్ప, సో ఉన్న ప్రాజెక్ట్ అంటే అత్యంత వ్యయంతో ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. ప్రజా ప్రయోజనాల కోసం, రైతన్నల ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మిస్తే ఆ ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ రంగు ఎందుకు పులుముకుంటుంది? సో పచ్చని పొలాలు మాగానే పారాల్సిన చోట రాజకీయ రంగు పులిమి కాళేశ్వరాన్ని వీళ్ళందరూ కూడా ఒక వనరుగా మాట్లాడుకుంటున్నారని ఈ రోజు ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కాళేశ్వరాన్ని ఒక అస్త్రంగా, రాజకీయాలకు వేదికగా మాట్లాడుకుంటున్నారు తప్ప ఆ ప్రాజెక్ట్ లో ఉన్న లోపాలను సరిచేద్దామన్న దృష్టి ఎవరిపైనా లేదా అనేది ఈ రోజు వచ్చిన
సంబంధించిన చర్చలో మొదటి భాగం. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ను కాగ్ ఏం చేసింది, ఎక్కడ రిపోర్ట్లు తప్పు పట్టింది అనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, కాగ్ రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టును ఆర్థికంగా లాభదాయకం కాదని సూచించింది. ఇది మాత్రం వాస్తవం. భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్ట్ అంటూ కూడా కాగ్ అయితే చెప్పింది. 81,000 అక్షరాల 81,911 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు వాస్తవ వ్యయం. 1,47,000 కోట్లు దాటే అవకాశం ఉందని కూడా ఆ నివేదిక అయితే పేర్కొన్న పరిస్థితి. సో ఈ లెక్కల చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఈ లెక్కల గురించి అందరూ మాట్లాడుతున్నారు తప్ప సమస్య అంటే ఒక వనరు ఉంది, ఆ వనరును ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయా లేవా, అసలు ఆ వనరుని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి, ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఇప్పుడు దగ్గరగా 3 సంవత్సరాలు కావస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చి. అటు సెంట్రల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజు ప్రాజెక్టుకు నిధులు ఏవి ఇవ్వలేదు, మమ్మల్ని అడగలేదు, మేము ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఇక్కడున్న ఎంపీలు ఏం చేసినట్టు, ఒక జాతీయ హోదా తీసుకొద్దాము, ఈ ప్రాజెక్టుకు తెలంగాణ నుంచి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, సో మనం జాతీయ హోదా తీసుకొస్తే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, మన తెలంగాణకు కాస్త మేలు జరుగుతుందని చెప్పి ఇక్కడ ఎంపీలు ఆ రోజు ఎవరు ప్రశ్నించిన పరిస్థితులు లేవు. సో మొత్తంగా ఈ రోజు రాజకీయ అస్త్రంగా మాట్లాడుకుంటున్నారని అయితే ప్రజలు అన్ని పార్టీలపైన కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ప్రజలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. సో వాళ్లకు ఎవరు ఏ రాజకీయ డ్రామా ఆడుతున్నారో కూడా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టు నిర్మాణంతో ప్రజాధనం వృధా అయిందని అన్ని పార్టీలు గగ్గోలైతే చేస్తున్నాయి. ప్లానింగ్ లో లోపాలున్నాయంటున్నారు, డిజైన్ లో లోపాలున్నాయంటున్నారు, నిర్మాణ నాణ్యత సరిగా లేకపోవడం వల్లనే భారీగా ప్రజాధనం వృధా అయిందని కూడా కాగ్ నివేదిక తెలిపింది. ఆ నివేదికలో ఉన్న అంశాలని అందరూ మాట్లాడుతున్నారు, ప్రధానంగా రాజకీయ పార్టీలు. ఇక మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, సుందిళ్ల అన్నారం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరగటం, ఆ బ్యారేజీలో లీకులు, వాటిలో కూడా డిజైన్ లోపాలు ఉన్నాయని, నిర్వహణ లేదని ప్రాజెక్టుకు సంబంధించి చాలా అంశాలు లేవనెత్తుతున్న పరిస్థితి. అయితే మొత్తంగా 56 పనులు కాళేశ్వరంలో ఉంటే ఆ 56 పనుల్లో 12 సక్రమంగా పూర్తయ్యాయి, మిగతా పనులు పూర్తి కాలేదు. అవి నిలిచిపోవటం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని కాగ్ చెప్తే, సో ఏం చేస్తున్నట్టు, కొత్త ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పాత ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ ప్రభుత్వానికి ఎందుకు సలహాలు ఇవ్వలేకపోతుంది, సలహాలు ఇచ్చినా ప్రస్తుత ప్రభుత్వం తీసుకోలేకపోతుందా, ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు కోసం అటు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఒక నిపుణుల కమిటీ పంపించి చేతులు దులుపుకున్న పరిస్థితి అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అనేది తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఆర్థిక వ్యయంగా మారిందా అన్న పరిస్థితులు, ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కాగ్ రిపోర్టుపై అసలు కేంద్రం ఏం చెప్తుందో ఇప్పుడు మనం చూద్దాం. సో కాగ్ రిపోర్టుపై కేంద్రం స్పందించింది. మా ప్రతి అంశం కూడా మా పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. కేంద్ర పరంగా చర్యలు తీసుకోవడానికి రాజకీయ అంశాలు అడ్డొస్తున్నాయా, సో ఎందుకు మరి చర్యలు తీసుకోలేకపోతున్నారు, కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం కూడా ఆలోచించదగ్గ విషయమే. సో ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేకపోయింది, సో అంటే వీళ్ళు సమర్పించిన డిపిఆర్ సరిగా లేదా, సో ఆ అంశాలు చెప్పాలి కదా, ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి కదా. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్ని రోజులు గడుపుతూ ఉంటారు. సో ఈ అంశం గురించి లక్ష్మణ్ మాట్లాడారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి. లక్ష్మణ్ ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. The government has examined the findings of CAG Performance Audit Report number 1 of 2024. The term Kaleshwaram Lift Irrigation Project economically unviable and projected a possible cost of about rupees 1.47 lakh crore, nearly 80% higher than the original estimate. And what action has been taken on these findings? And what is the present state of this Kaleshwaram project, sir? But the government has రైట్. ఇక ఎప్పుడు కూడా ఈ అంశం తెర మీదకి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు అడగలేదు అని ఇటు భారతీయ జనతా పార్టీ చెప్తుంది, ఇటు కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. అసలు బీఆర్ఎస్ ఎందుకు నిధులు అడగలేకపోయింది, సో జాతీయ హోదా లేకుండానే ఎందుకు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది అంటే అసలు అప్పట్లో తెలంగాణను అసలు వాళ్ళు పట్టించుకున్న పరిస్థితులు లేవు. తెలంగాణకు సంబంధించి ఏ అంశం కూడా చర్చకు వచ్చినా కానీ వాళ్ళు పక్కకు జరిగిన పరిస్థితి. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించారని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పరిస్థితి. కేంద్రం మాత్రం ప్రాజెక్టు కోసం ఎలాంటి నిధులు అడగలేదని ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. ఇక తాము అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణ ప్రభుత్వం 3 ఏళ్లుగా నిధులే తీసుకోవడం లేదని కూడా మంత్రి సిఆర్ పాటిల్ చెప్పారు. అసలు కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకోవడానికి ప్రభుత్వాలకు వచ్చిన అడ్డంకి ఏంటి అనేది కూడా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. సరే, ఈ రోజు సిఆర్ పాటిల్ చెప్పారు కరెక్టే. సో కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ కి సంబంధించి నిధులు తీసుకోవట్లేదు అనే అంశము భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, నిత్యం ప్రజల్లో ఉండే ఎంపీలు ఎందుకు ఈ అంశాన్ని తెరపైకి తీసుకురాలేదు, మనకు రావాల్సిన నిధులు తీసుకోవడానికి మీకు ఎందుకు అభ్యంతరాలని చెప్పి ప్రజాక్షేత్రంలో ప్రశ్నించిన పరిస్థితి లేదు. సో ఎందుకు ప్రశ్నించలేకపోయారనేది ఈ రోజు ప్రజల్లో లేవనెత్తిన ప్రశ్న. సో ఏం ఆన్సర్ చేస్తారు ఏంటి అనేది రాజకీయ పార్టీలు చూద్దాం. అసలు ఈ అంశం గురించి సిఆర్ పాటిల్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. स्टेट के लिए उसको पूर्तता करना उनकी जवाबदारी होती है. हमारे पास वो स्टेट का सीएजी रिपोर्ट नहीं आया है. और जो बाकी जो उन्होंने पूछा था पिछले 3 सालों में, जयराम जी
आप स्टेट से पूछिए, वो वहाँ से बताएंगे। जो स्टेट है उसने जल जीवन मिशन में भी You please reply to the सीएजी ने second जो रिपोर्ट supplement. किया होगा वो तेलंगाना स्टेट का किया है, उसको दिया होगा। और हमने जो आपको बताया है कि तेलंगाना ने जल जीवन मिशन में भी हमारे से कोई पैसा नहीं लिया गया है, इसके लिए उसका भी कोई स्टेट उसकी भी कोई माहिती हमारे पास इंफॉर्मेशन नहीं है। जो उन्होंने पूछा था कि 3 साल में क्यों कोई योजना नहीं ली गई, तो उसीलिए उनको जवाब दिया गया कि कोई योजना उनकी ओर से हमारे पास आई नहीं है। फिर भी हमने पिछले सालों में उसको 873 करोड़ रुपया आवंटित किया है। उसमें से पिछले 3 सालों में 194 करोड़ रुपया वो काम के लिए उसको आवंटित किया है। उसका पूरा डिटेल उसको जवाब पहले भी लिख के दिया है, अभी भी आपको बताया है। మరోవైపు తెలంగాణలో వరి పంట ఎగుమతి పెరుగుతుంది, వరి దిగుబడి బాగా వస్తుంది. సో భారతదేశంలో అంతా కూడా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణ అన్నపూర్ణ అని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుతో వరి పంట దిగుబడి ఎంత పెరిగింది, ఈ నీళ్లు ఎక్కడి వరకు పారుతున్నాయి, ఏం జరిగింది అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి? ఒకవైపు ఏమో చుక్క నీరు వినియోగానికి పనికిరాదని ఒకళ్ళు చెప్తున్న పరిస్థితి, అసలు ఈ రోజు వరి పంట దిగుబడి వస్తే అది మాగనతే అని ఒకళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. జాతీయ హోదా అడగలేదు, అసలు రావాల్సిన నిధుల గురించి కూడా వీళ్ళు మాట్లాడట్లేదు. 3 సంవత్సరాల నుంచి జల్ జీవన్ మిషన్ కి సంబంధించి కూడా నిధులు అడిగే ప్రయత్నాలు కూడా ప్రభుత్వాలు చేయట్లేదు అని వినిపిస్తున్న ప్రశ్నలు, 1,00,000 ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. సో అసలు ఎవరి వర్షన్ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఒక అర్థవంతమైన చర్చ సాగుతుందా, ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలు పరిష్కారం దిశగా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయా లేదా అనేది ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చర్చిద్దాం. వరి పంట పెరిగిందా, అసలు తెలంగాణలో ఉన్న పరిస్థితులను బట్టి కాళేశ్వరం నీళ్లు వచ్చిన తర్వాత వరి పంట రికార్డు స్థాయిలో వస్తుందా, ఇదే విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరి వాదన వాళ్ళు వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. అలాంటి ప్రతిపాదన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇవ్వాలన్న అభ్యర్థన తీసుకొచ్చింది ఆనాటి బీఆర్ఎస్ కాదా అంటూ ఆయన ప్రశ్నించిన పరిస్థితి. సో ప్రతిపాదన తీసుకొచ్చారు కరెక్టే, కానీ ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేకపోయారు? సో ఎందుకు తెలంగాణపై అంత చిన్న చూపు చూడాల్సిన వచ్చిన అంశం ఏంటి? సో విభజన తర్వాత అటు పోలవరం తీసుకుంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తీసుకున్నారు. సో ఇద్దరికి ప్రయోజనం చేయాల్సిన కేంద్రం ఒక ప్రాజెక్టుకేమో జాతీయ హోదా ఇస్తుంది, ఇంకో ప్రాజెక్టుకేమో మోకాలడ్డుతున్న పరిస్థితి, ఒట్టి చేతులు దులిపిన పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయనేది కూడా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. మరి ఆనాడు భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఏం చేశారు, ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేలేకపోయింది, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఏం చేసింది అనేది కూడా చర్చకు మరొకసారి దారితీసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సురేష్ ఏమన్నారో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. Of my leader KCRG, who turned Telangana from a drought-stricken state into a #1 agricultural prosperous state. The fact that the Honorable Minister replied the food productivity, agriculture productivity grew by 2.3 times is an indication of the efforts undertaken by my leader. So my question to the Honorable Minister is, at the time of partition, one project from Andhra was taken up as a national project, but no project was taken up from Telangana. As an incentive to the efforts initiated by KCRG, will the government consider taking up Kaleshwaram project or any major project as a national project? And in PDMC, per drop more crop project, where the Honorable Minister said there's not many proposals received from the state government. Well, state government has been ineffective in implementing the irrigation schemes in Telangana, sir. For the last 2 years, most of the projects have fallen sick. But my question to the Honorable Minister is, will you consider taking up Telangana as one major project, as a national project, and increasing the allocations in PDMC? And success of my మొత్తంగా బీఆర్ఎస్ తన వాదన వినిపించింది. జాతీయ హోదా ఇస్తారా, జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తారా అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. దీనికి అసలు వాళ్ళు ఏం ఆన్సర్ చేశారో ఇప్పుడు చూద్దాం. కాళేశ్వరానికి కేంద్రం జాతీయ హోదా ఇస్తుందా అంటే ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా అక్కడ కేంద్ర మంత్రి పాటిల్ మాట్లాడిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ప్రాజెక్ట్ లో జరిగిన ఖర్చులను ఆయన మాత్రం హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అంచనాలు పెంచి 1,00,000 కోట్లు ఖర్చు చేశారంటూ కమెంట్ అయితే స్పష్టంగా చేసిన పరిస్థితి. అంత చేసినా పిల్లర్లు కూలిపోవడంతో ఇప్పుడు విచారణ జరుగుతోందంటుంది కేంద్రం. సో ఎప్పుడు విచారణ జరుగుతోంది? సిబిఐ విచారణ చేయమనేమో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి సెంట్రల్ కు పంపించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎంక్వైరీ ఎందుకు చేయలేకపోతున్నారు? సో ఏం జరుగుతుంది అంటే అవసరం వచ్చినప్పుడు కాళేశ్వరాన్ని రాజకీయ రంగు పులిమి ఎవరి క్రెడిట్ వాళ్ళు పొందే ప్రయత్నం చేస్తున్నారా? సో ఆ ప్రాజెక్టుకు
ఒక దశ దిశ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారా? సో ఏం జరుగుతుంది? జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వరు, ప్రాజెక్టుకు సంబంధించి ఎంక్వైరీ చేయమంటే చేయలేని పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ఏమో అటు భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ దోస్తీ రాజ్యసభ వేదికగా బయటపడిందంటూ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సో ఇదే ఆన్సర్ కి సంబంధించి, ఇదే క్వశ్చన్ కి సంబంధించి పార్టీలు ఏం ఆన్సర్ చేశారో కూడా చూద్దాం. उन्होंने उल्लेख किया है हमारे मंत्रालय में, उसके बारे में जब कालेश्वरम के 30,000 करोड़ रुपया खर्च होने के बाद अप्रेजल के लिए हमारे मंत्रालय में जो आया था प्रोजेक्ट, वो हमने देखा था और उसके बाद भी स्टेट ने हमारे पास से कोई पैसा नहीं लिया है। हमने सिर्फ उसको टेक्निकल जो अप्रेजल करना था वो उतना करके दिया था, मगर बाद में जो उसकी पोजीशन हुई है कालेश्वरम में, वो पूरा देश जानता है, करीब 1 लाख करोड़ से ज़्यादा पैसा स्टेट की ओर से लगाया गया था, मगर वो सब पानी में बह गया है और उसकी इंक्वायरी भी चल रही है हमारे मंत्रालय की ओर से भी। तो 1 लाख करोड़ रुपया उसमें जो पानी में गया हमारे मंत्रालय की ओर से, उसका अभी जो रिपोर्ट चल रहा है उसके ऊपर बोरवेल करके उसका नई तरह से उसको कैसे उसको आगे बढ़ा जाए, उसके लिए जो काम कर रहे हैं, वो जो एजेंसियां भी जो काम कर रही है वो एकदम स्लो कर रही है। उसके कारण जो पानी अभी तक जो लोगों के यूज में आना चाहिए वो नहीं आ रहा है। जो तेलंगाना के बारे में उन्होंने कहा कि अच्छा काम किया है, तो उन्होंने मैं ये कहा कि जल जीवन मिशन में उन्होंने हमारे से कोई पैसा नहीं लिया। जो उन्होंने రైట్, ఇక ఈ అంశం ఒక రకంగా నడుస్తూ ఉంటే, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ నడుస్తుంటే ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు గుప్పించుకున్న పరిస్థితి. ఇదే అంశాన్ని తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ దోస్తీ అనేది రాజ్యసభ వేదికగా బయటపడింది అని చెప్తున్న పరిస్థితి. ఈ చర్చను బట్టి చూస్తే తమకు అదే అర్థమవుతుందంటుంది అటు కాంగ్రెస్. రెండు రాజకీయ పార్టీల దోస్తీ రాజ్యసభ వేదికగా బయటపడిందంటున్నారు కాంగ్రెస్ కు చెందిన ఎంపీ అనిల్ కుమార్. సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు ఆయన. సో ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది, అక్కడ తీర్మానం పంపించారు. ఆ తీర్మానం పంపిస్తే ఈ రోజు వరకు విచారణ జరగలేదు. సో ఎందుకు జరగట్లేదు? విచారణలో జాప్యం ఏం జరుగుతుంది? కావాల్సిన రిపోర్ట్లు ఇవ్వలేకపోయిందా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం? ఈ అంశాలు కదా తెర మీదకు రావాల్సింది. సో ఎవరి దోస్తీ ఏంటి? ఇక్కడ కావాల్సింది రాజకీయ పార్టీల దోస్తీ కాదు, ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలి, రైతన్నల కోసం నిర్మించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణలో ఆ నీళ్లు పారాలి, పచ్చని భూములు అవ్వాలి తెలంగాణ అని చెప్పి తెలంగాణ ప్రజలు కలలుగంటూ ఉంటే, సో రాజకీయ విమర్శలకు ఎన్ని రోజులు ఇంకా కాళేశ్వరాన్ని వాడుకుంటూ ఉంటారు? సో ఒకరిపై ఒకరు విమర్శలు ఎన్ని రోజులు ఈ బురద జల్లుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు? ఆ బురదను తొలగించే ప్రయత్నాలు చేయలేరా? అప్పట్లోనేమో నీళ్లు నిధులు నియామకాలను తెలంగాణను సాధించుకున్నాం, ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తారా? తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దిశగా అడుగులు వేయరా? రాజకీయ పార్టీల ఉద్దేశం ఏంటి అనేది కూడా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అనిల్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. Minister has been again and again saying that there is no representation from Telangana state government, and Honorable Member Lakshmanji also has framed in his question that Telangana state government is not coming forward. No, you please come to the question, coming, please. Sir, and our Suresh Reddy ji also has said that Telangana state government is not in support of such projects. Sir, one thing, both the friendship can be seen here, sir. One is trying, both of them are trying to blame the government. One thing they are not understanding is the corruption made in these projects should be given, should be taken into CBI inquiry also, sir. I will request the Honorable Minister to get a CBI inquiry done on this. And one thing, sir, my question is, sir, there are revised detailed projects are also given to the government, sir. Detailed project reports, DPR of Palamuru, Rangareddy lift irrigation schemes and Dindi lift irrigation remain unclear by the Central Water Commission despite of submissions and response. Sir, I would like to know whether the government will come forward to conduct talks with states involved in this project, that the project could be completed in the time-bound frame, sir. రైట్, మొత్తంగా అటు తిప్పి ఇటు తిప్పి బాలైతే కేంద్రం కోర్టులోకి వెళ్ళింది. కేంద్రానికి సిబిఐ విచారణ చేసే దమ్ము ధైర్యం లేదా అనే అంశాన్ని లేవనెత్తుకుంటున్నాయి పార్టీలు. కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి పాటిల్ మాత్రం టెక్నికల్ సాయం మాత్రమే చేస్తామంటూ చెప్పుకొచ్చారు. సో ఈ టెక్నికల్ సాయం అంటే ఏంటి? ఈ అంశం కూడా ఇప్పుడు చర్చ సాగుతున్న పరిస్థితి. సో ఏం చేస్తారు? టెక్నికల్ సాయం అంటే ఏం చేస్తారు? క్లియర్ కట్ గా అక్కడ కనిపిస్తోంది, ప్రాజెక్టు కుంగిపోయింది అని కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి రిపేర్లకు సంబంధించి ఏమైనా టెక్నికల్ గా సాయం చేస్తారా? ఈ అంశంలో ఏంటి అసలు ఆ టెక్నికల్ అనే పదం ఏంటి, ఎందుకు ఆ పదం వాడారనేది కూడా చర్చ ఈ రోజు పెద్ద ఎత్తున సాగుతున్న పరిస్థితి. సో చూద్దాం పార్టీలు ఏం ఆన్సర్ చేస్తారో చూద్దాం. कालेश्वर की जो बात थी और बाकी जो है उसके अंदर मैंने पहले भी बताया कि हमारे मंत्रालय की ओर से उसको टेक्निकल सहायता दी जाती है, अप्रेजल किया जाता है
और मगर फाइनेंस हम देंगे ऐसा हम कोई कमिटमेंट उसके अंदर नहीं करते हैं। उसको आगे जाके वो अपने आप बाहर से भी पैसा ले सकता है, सरकार को भी मांग सकता है, उसके अंदर 60-40 या 90-10 में भी उसको पैसा मिल सकता है। तो अलग अलग योजनाओं के बारे में अगर जानना है तो उसके लिए आपको अलग से मैं आपको उसका इन्फॉर्मेशन दे दूंगा, मगर उसकी पूरी डिटेल आज इस प्रश्न के साथ संबंधित नहीं है, इसके लिए मेरे पास अवेलेबल नहीं है। రైట్, మనం మాట్లాడుకుంటున్నట్టుగానే అటు బీఆర్ఎస్ బీజేపీ దోస్తులనేమో కాంగ్రెస్ చెప్తుంది, ఇటు బీఆర్ఎస్ ఏమంటుంది బీజేపీ కాంగ్రెస్ రెండు దోస్తులేనా అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల వాదనలపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. కాంగ్రెస్ బీజేపీ రెండు దోస్తులనేది స్పష్టమవుతుందని చెప్పిన పరిస్థితి. గతంలో రేవంత్ రెడ్డి ఏ వ్యాఖ్యలు అయితే చేశారో ఇప్పుడు కేంద్ర మంత్రి పాటిల్ కూడా అదే వ్యాఖ్యలు చేశారంటూ హరీష్ రావు కొండబద్దలు కొట్టేశారు. అసలు హరీష్ రావు ఏమన్నారు, మాజీ మంత్రి హరీష్ రావు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ గడ్కరీ గారు హైదరాబాద్ కు ఇవాళ కాళేశ్వరం జలాలు వస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని మరో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. గడ్కరీ గారు చెప్పింది నిజమా? ఢిల్లీలో పార్లమెంట్ లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో చెప్పింది నిజమా? లేదు నిన్న రాజ్యసభలో నీళ్ల మంత్రి చెప్పింది నిజమా? ఎవరి మాట నిజం? మీరే కదా అద్భుతం, కాళేశ్వరం వల్ల తెలంగాణలో సాగునీటి వసతి రెట్టింపైంది, తెలంగాణలో పంటల ఉత్పత్తి రెట్టింపైందని మీరే కదా చెప్పింది. నిన్నేమంటాడు రేవంత్ రెడ్డి గాని సిఆర్ పాటిల్, 1,00,000 కోట్లు కొట్టుకపోయింది, ఖర్చు పెట్టింది 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అంటారు. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు? ఇంట్లో 2024-25లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు బారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది, 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. రైట్, ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ అంతా చూస్తే మనకి ఏమర్థమవుతుంది? కాళేశ్వరంపై మూడు ముక్కలాట ఆడుతున్నాయా రాజకీయ పార్టీలు అనేది స్పష్టంగా చర్చ సాగుతున్న పరిస్థితి. ఎవరు ఎవరితో టైఅప్ అయ్యారు? బీజేపీ బీఆర్ఎస్ కలిసాయా? బీజేపీ కాంగ్రెస్ కలిసి నడుస్తున్నాయా? ఒక్కో పార్టీ నాయకులు ఒక్కోలా మాట్లాడుతున్న పరిస్థితి. ఈ రాజకీయం తెరపైకి రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు సైడ్ అయిపోతుందా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక ఈ సమస్య లేదు, మొత్తంగా ప్రాజెక్ట్ ని వినియోగంలోకి తెచ్చుకున్నామనే ప్రకటన రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఎందుకు చేయలేకపోతున్నాయి? సో ఒక రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలి, ఎప్పుడు చేయాలి? ఎలక్షన్స్ టైంలో చేయాలి. సో మిగిలిన టైంలో ఏం చేయాలి? ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలి. సో అందులోనూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్ల కోసం ఏదైతే కొట్లాడామో ఆ నీటి పంచాయతీలే ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు ఆంధ్రాతో జరిగితే ఇప్పుడు మన రాజకీయ పార్టీలే ఒకళ్ళపై ఒకళ్ళు దుమ్మెత్తుకు పోసుకుంటున్న పరిస్థితి. సో ప్రాజెక్టు కట్టింది ఒకళ్ళైతే ప్రాజెక్టుపై అక్రమాలు జరిగినాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. సో రాజకీయంగా అదొక అస్త్రంగా మారిపోయిన పరిస్థితి. గత ఎన్నికల్లో అయితే అదే ప్రధాన అస్త్రంగా మారిపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక శాశ్వత పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం ఈ రాజకీయ పార్టీలు ఎందుకు చేయలేకపోతున్నాయి? సో రాజకీయ పార్టీలు అన్ని బాగానే ఉన్నాయి, ఎవరి క్రెడిట్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టుపై, ప్రజల కోసం ఉపయోగించాల్సిన ప్రాజెక్టుపై నీళ్లు నీడలు ఎందుకు కమ్ముకుంటున్నారు? ఎవరి జవాబుదారీ వహిస్తారు? ఎవరి చేతిలో డబ్బని ఆ ప్రాజెక్టు ఖర్చు పెట్టారు? ఎవరి చేతిలో డబ్బని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చూస్తూ ఊరుకుండిపోతుంది. సో రిపేర్లు చేయాల్సిన బాధ్యత లేదా? ప్రాజెక్టును ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి లేదా? తాగునీటి కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ప్రతిపక్షానికి లేదా? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? నీలి నీడలు కమ్ముకుంటున్న ప్రాజెక్టుపై ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారు? ఒకవేళ అవినీతి జరిగితే అవినీతిపై ప్రశ్నించాల్సిన బాధ్యత ఎవరిది? ఆ అవినీతిని ఎందుకు బయటికి తీయలేకపోతున్నారు? సో మేము ఏం అవినీతి చేయలేదని చెప్పి అటు బీఆర్ఎస్ చెప్తుంటే కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎంక్వైరీల పేరుతో కాలయాపన తప్ప ప్రాజెక్టుని నిజంగా ప్రజలకు అందించే ప్రయత్నాలు ఎందుకు చేయలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు అనేది ఈ రోజు తెలంగాణ సమాజం చర్చించుకుంటుంది, తెలంగాణ ప్రజానికం చర్చించుకుంటుంది, తెలంగాణ రైతాంగం చర్చించుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎప్పుడు ఎక్కడ సమాధానం చెప్పాలో రైతులకి తెలుసు, ప్రజలకి తెలుసు. ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రజల సొత్తది. ఏ రాజకీయ పార్టీ జేబులోంచి కట్టింది కాదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజు వెచ్చిస్తున్న పరిస్థితి కాదు. ఎందుకు ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోతున్నారు? మరొక ఉద్యమం వస్తే తప్ప వీళ్ళకి చలనం లేదా అని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు, రైతాంగం చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు భారత బీఆర్ఎస్ నుంచి అటు
మనకు కాంబోజు వెంకటేశ్వర్లు గారు సీనియర్ నాయకులు ఉన్నారు, అదేవిధంగా సతీష్ గారు కాంగ్రెస్ నాయకులు మనకు జూమ్ లో జాయిన్ అయ్యారు. ముందుగా కాంబోజు గారు మీ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఎంత కష్టపడి సాధించుకున్నామో తెలంగాణ మీకు తెలుసు, ఉద్యమంలో అన్ని పార్టీలు భాగస్వామ్యమయ్యాయి, నీళ్లు నిధులు నియామకాలు అంటూ సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు ఒక నీటి ప్రాజెక్టు పైనే మనపై మనమే బురద జల్లుకుంటున్నాం, ఒక పార్టీ మరో పార్టీ బురద జల్లుకుంటున్నాం. సమిష్టిగా ఎందుకు పోరాడలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు? అసలు కాళేశ్వరం అంశాన్ని ఎలా చూస్తున్నారు? కాగు నివేదిక బయట పెట్టిన తర్వాత అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి, ఏం చెప్పదలుచుకున్నారు? గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ లీడర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు వినిపిస్తుందా సార్? యా ప్లీజ్ కంటిన్యూ సార్. గుడ్ ఈవినింగ్. నేను ఏమంటున్నానంటే ఈ రోజు కాగు నివేదిక ఒక బ్రహ్మ పదార్థం ఏమి కాదు. నేను ఏమంటున్నానంటే ఈ దేశంలో తెలంగాణ ఎంత వెనుకబడ్డ ప్రాంతమో, ఇక్కడ వలసలు ఆత్మహత్యలు జరిగినటువంటి ఈ ప్రదేశంలో తెలంగాణ మూమెంట్ జరిగిన తర్వాత, బైఫర్కేషన్ అయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి విడిపోతున్నప్పుడు గోదావరి నదీ జలాలు ఆంధ్ర వాళ్ళు తీసుకువెళ్తున్నప్పుడు మన గోదావరి బేసిన్లో ఒక్క ప్రాజెక్ట్ కూడా తెలంగాణకు లేదనే అంశం మీద మనం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. అదే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కేసీఆర్ గారు ఎందుకు అంటే ఆల్రెడీ ప్రాణహిత బాబా అంబేద్కర్ ప్రాణహిత చేయాలని కాంగ్రెస్ పార్టీ అది పెట్టినదే. వాళ్ళు ఏం చేయలేకపోతేనే మేము ముందుకు తీసుకొచ్చి ఫస్ట్ 37,000 కోట్లు మేము ప్రపోజల్స్ పెట్టి 17 లక్షల ఎకరాలకు నీరు పారాలనేది మా ఉద్దేశం. దాన్ని కాస్త 2 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మేము 39 లక్షల సాగు ఎకరాలకు కావాలని 77,000 కోట్లకు తీసుకెళ్ళాము. తీసుకెళ్లిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వ్యాప్కో ఏజెన్సీ, అది నేను చెప్తున్నది మీరు అర్థం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యాప్కో ఏజెన్సీ వాళ్ళు అనుమతులకు కేంద్ర జలవనరుల శాఖ, కేంద్రంలో ఉన్నటువంటి విద్యుత్ సిడబ్ల్యూసి ఇలా మొత్తం అన్ని కాంబోజ్ గారు మీరు చెప్తున్న ప్రతి అంశం కూడా కరెక్టే, మీరు చెప్తున్న ప్రతి మాట వాస్తవమే. కానీ ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న ఏంటి అంటే, ఆ రోజు అసలు జాతీయ హోదా మీరు అడగలేదా? వాళ్ళు ఇవ్వలేదా? పక్కనున్న పోలవరానికి ఇచ్చినప్పుడు మనకి ఎందుకు ఇవ్వలేకపోయారు తెలంగాణకు? సో మీరు డిపిఆర్ సరిగా సమర్పించలేదని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎక్కడా మమ్మల్ని సంప్రదించలేదని చెప్తున్న పరిస్థితి. మీరేమో అన్ని అనుమతులు కేంద్రం నుంచే వచ్చాయని హరీష్ రావు గారు కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాకుండా ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యమవుతుందా? ఎందుకు అసలు జాతీయ హోదా ఇవ్వలేకపోయారు? కేంద్రం పైసా కూడా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయింది? ఫస్ట్ అడిగిన క్వశ్చన్ 2 minutes ఉంది, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ 2 minutes ఉంది, కానీ నాకు ఆన్సర్ 1 నిమిషం ఇచ్చారు. నాకు కంప్లీట్ అయితే మీరు క్వశ్చన్ వేయాలి. నేను ఏమంటున్నానంటే డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా వ్యాప్కో ఏజెన్సీ ఎందుకు వస్తుంది? అంతర్రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అనుమతులు ఎందుకు వస్తాయి? ఇవన్నీ 9 అనుమతులు తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్టు డిపిఆర్ తో ముందుకు వెళ్తున్నప్పుడు మనం జాతీయ హోదా అడిగినాము. కేంద్రానికి 9 సార్లు రాష్ట్ర ప్రభుత్వము అడిగింది. ఏమడిగింది? జాతీయ హోదా ఇవ్వండి అని అడిగింది. అదే పోలవరానికి 1 లెటర్ రాస్తే జాతీయ హోదా ఇచ్చారు, 5,000 కోట్లు ఇచ్చారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీయే చెప్తున్నది. ఏం చెప్తున్నది? ఇవాళ సుందిల్లా, అన్నారము, మేడిగడ్డలో 88 పిల్లర్లుంటే 3 పిల్లర్లు కుంగిపోయినాయి. 28 నెలలుగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎందుకు రిపేర్ చేయడం లేదు? కూలిపోయిందని చెప్తున్నారు. మరి కూలిపోతే మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 3 బిల్లులల్లా మేము ఈ అగ్రికల్చర్ కాళేశ్వరం ద్వారా ఒక ఇయర్ లో 15,000 ఎకరాలు, ఒక ఇయర్ లో 5,000 ఎకరాలు పెంచినామని మీరే చెప్తున్నారు. దాని తర్వాత మీరే ఇవాళ గండిపేటకు కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, షామీర్పేట వయా మల్లన్న సాగర్కి వెళ్ళి టెండర్లు పిలిచి మీరు మూసికి వాటర్ తీసుకొస్తున్నమాట వాస్తవంగా. అంటే మీ క్యాబినెట్ చెప్తుంది, మీ అసెంబ్లీ చెప్తుంది, మీరే టెండర్లు పిలుస్తారు కాళేశ్వరం వాటర్ వస్తుందని, మళ్ళీ కాళేశ్వరం కూలిపోయిందని చెప్తారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణను ఆగం చేయడం కోసమే ఈ కక్షపూరితమైన కుట్ర చేస్తున్నది. ఇవాళ ప్రాణహిత సేవలు ఎక్కడికి వచ్చింది? కాళేశ్వరం అయింది. నేను ఏమంటున్నా, పాలమూరు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ బేసిన్ లో డిపిఆర్ కంప్లీట్ చేసి 6 సంవత్సరాల ముందు డిపిఆర్ కంప్లీట్ చేసి 35,000 కోట్లు ఖర్చు చేసి పంపారు. ఇలా కాళేశ్వరం యొక్క అనుమతులు. కాంబోజ్ గారు మాట్లాడదాం, మళ్ళీ మీకే టైం ఇస్తానండి. సార్ ఇస్తాను మీకు మీ క్వశ్చన్స్. ఒక మాట లేదు కాంబోజ్ గారు మీ క్వశ్చన్ కూడా నాకు తెలుసు. ఒక మాట వినండి, నేను ఎగ్జిట్ అయిపోమంటే పోతాను. అయ్యో లేదు, మీకు టైం ఇస్తాను. ప్లీజ్ మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకోవాలి కాంబోజ్ గారు. ఒక మాట వినండి, ఒక మాట కాంబోజ్ గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకోవాలి. నేను అక్కడ
మీరు నాకు ఇచ్చిన టైం ఎంత, మీ క్వశ్చన్ ఎంత? మీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ తీసుకోవాలి. మీరు లేవనెత్తిన అంశాలకే నేను ఆన్సర్ తీసుకోవాలి. దయచేసి సహకరించండి. మళ్ళీ మీ దగ్గరికే వస్తాను. కాంబోజ్ గారు ప్లీజ్ కోఆపరేట్. మీ క్వశ్చన్స్ కే నేను ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేనేం చెప్పలేదు సార్. మీరు చెప్పిన అంశాలకే తీసుకుంటాను సార్. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకొని మళ్ళీ మీకే టైం ఇస్తాను. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. సతీష్ గారు, కాంబోజ్ గారు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో మా ప్రాజెక్టు కుంగిపోతే అక్కడి నుంచి నీళ్లు హైదరాబాద్ కు తరలిస్తున్నారు, మీ ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది, టెండర్లు పిలుస్తుంది, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటూ సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చేస్తారు ఆన్సర్ కాంబోజ్ గారి క్వశ్చన్స్ కి? వీళ్ళు ఈ అంబేద్కర్ శిథిలాల వంతి కింద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభం చేసింది. దాదాపు కాలువలు కూడా మన చేవెళ్ల దగ్గరనే కానీ మన శంకరపల్లి దగ్గర. సార్ మళ్ళీ ఇక్కడ కూడా అదే చర్చ సాగుతుంది. దయచేసి మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో గతం ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి మీరు, అంతే. ఇప్పుడు కాంబోజ్ గారు క్లియర్ కట్ గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మా ప్రాజెక్టు కుంగిపోతే ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎలా తీసుకొస్తున్నారు అనేది క్వశ్చన్. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? సార్ ఒక మాట చెప్తున్నా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవన్నీ కూడా ఈ బ్యారేజ్ అక్కడి నుంచి కిందికి అక్కడ ఎత్తిపోసుకొని ఎల్లంపల్లి నింపిన తర్వాత ఎల్లంపల్లి నుంచి మన మిడ్మానేరు నుంచి పలానా సాగరికి వస్తుందండి. ఆల్రెడీగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. వాటిలోకి ఎత్తిపోసుకుంటుంది. అంటే ఎత్తిపోసినా ఎత్తిపోయకుండా ఆటోమేటిక్ గా ఎల్లంపల్లి నుంచి నిజాం సాగర్ నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ కింద మిడ్మానేరు ఉన్నది. అయితే ఈ యొక్క మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ ఏదైతే 3 పిల్లర్లు కుంగిపోయినాయో, ఆ కుంగిపోయిన దానికి ఒక కమిషన్ వేసినో, దాన్ని విచారణ చేసినో, దానికి ఏ రకంగా జరిగిందని ఈ రాష్ట్ర ప్రభుత్వంగా మేము చేసినప్పుడు ఏదైతే విచారణ చేపట్టామో, ఆ విచారణ చేపట్టిన తర్వాత పూర్తిగా రిపోర్టును సిబిఐ అప్పచెప్పాలని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అయితే ఇంకోటి రిపేర్స్ విషయానికి వస్తే, ఆల్రెడీ ఆ ప్రాజెక్టు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సీరియస్ గా మేము చెప్పడం జరిగింది, లేకపోతే మేము చర్య తీసుకుంటాం, దాన్ని చేయాలని చెప్పేసి అని ఆ కార్యక్రమం అది 28 నెలలు అవుతుంది. ఇప్పటికీ మీ సీరియస్నెస్ కి వాళ్ళు స్పందించలేదా? మరి ఇప్పుడు ఖచ్చితంగా లేదు. సిపిసిఐడి ఏదైతే ఉన్నదో, వాస్తవానికి సిపిసిఐడి రావద్దని చెప్పేసి అని గతంలో బ్రేక్ చేసిందే వీళ్ళు. ఎవరు? గత ప్రభుత్వమే. సరే, మీకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా, వచ్చిన తర్వాత 28 నెలల్లో ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి మీరు తీసుకున్న చర్యలు ఏంటి చెప్పండి. మేము చెప్తున్నాం ఇక్కడ వినండి సార్. నేను ఒక మాట చెప్తున్నాను సార్, 95,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసాం సార్. ఆ ప్రాజెక్టు కట్టింది. 3 నెలలకే 3 సంవత్సరాలకే కూలిపోయిందండి. ఇవన్నీ తెలిసినవే సార్. ఇప్పుడు జరుగుతున్న చర్చ చెప్పండి. ఇప్పుడు మీకు తెలిసిందని అడుగుతుంది. ఆన్సర్స్ కావాలి. ఇక్కడ సభల్లో అదే చర్చ, మీడియాలోనూ అదే చర్చ. ఎవరికి వాళ్ళు కాళేశ్వరం గురించి తెలిసింది చెప్పడం కాదు, అసలు ఏం చేయబోతున్నామో చెప్పండి. ఒక సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేద్దాం. మీరు యాంకర్ గారే మీరు తొందరపడితే లేదు సార్, లేదు ఇది ప్రజల్లో జరుగుతున్న చర్చ. చెప్పండి మీరు ఏం చెప్తారు సార్. ఇక్కడ వినండి, మేము ఆల్రెడీ దీన్ని సిబిసిఐడికి పంపించినాము. అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకుని సిబిసిఐడిని వేయాలా, వాళ్ళు బ్రేక్ చేసి పెట్టిండ్రు. నిన్న పార్లమెంట్ లో చర్చ జరుగుతూ మన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు వీటి గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిండ్రు. మాట్లాడితే పాటిల్ గారు లేచి దాన్ని అసలు అనవసరంగా ఆ పైసలల్లో మొత్తం ప్రజల యొక్క డబ్బులన్నీ మొత్తం గంగపాలు అయిపోయిందాడా. ఇదంతా మీడియాలో ప్రజలు చూశారు. ఇది కాదు కావాల్సింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మళ్ళీ మీకు టైం ఇస్తాను కాంబోజ్ గారు. సో మొత్తంగా చర్చ ఎంతసేపు ఈ అంశాల చుట్టే తిరుగుతుంది కానీ ఒక సొల్యూషన్ వెతకాల్సిన బాధ్యత ఉందనేది ప్రజల నుంచి వినిపిస్తున్న వర్షం. ఏం చెప్తారు కాంబోజ్ గారు? చెప్పండి. ఇప్పుడు మీరు అసలు ఏది కంప్లీట్ కాదు, ఎందుకు ఎట్లా సార్ మీరు ఎంతసేపటికి కూడా ఉన్న టైం మొత్తాన్ని కూడా పాటిల్ గారు ఇది చెప్పారు అది చెప్పారు అంటే ఇవన్నీ ప్రజలు వినలేదా? ప్రజలకు తెలియదా? ప్రజలు చూడలేదా? అరే అది కాదండి బాబు, మేమేమంటున్నాము, ఇది జరుగుతుంది. ఇప్పుడు కాగు నివేదిక ఇచ్చింది, అది ప్రాజెక్టు కూలిపోయింది.
దాని కన్స్ట్రక్షన్ చేయడానికి కంపెనీ వాళ్ళకి చెప్పినాము. దీని మీద పూర్తి విచారణ చేసి ఆ దోషులు ఎవరైతే దాని నాణ్యత లేకుండా చేసినారో వాళ్ళని శిక్షించడానికి సిబిసిఐడికి అప్పచెప్పినాము. సిబిసిఐడి నిర్ణయం తీసుకొని సిబిసిఐడి పంపించవలసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వము. ఇవన్నీ చేసినట్టు కదా మీకంటే ఎనగనపడుతుంది. ఇవి ఎక్కడ 28 నెలల నుంచి ఎక్కడా కూడా ఇదంతా జరుగుతున్న పరిస్థితులే సిబిసిఐడికి అప్పచెప్పారు, అటు సిబిఐకి అప్పచెప్పారు, కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. కానీ ఇంకా ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు ఎంత కాలయాపన చేస్తారు? అరే కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి మళ్ళీ. అడుగుదాం, అదే ఆన్సర్ అడుగుదాం. నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. మీ ఆన్సర్ తీసుకోవడం కోసం నేను కాంబోజ్ గారిని హోల్డ్ లో పెట్టాను. కాంబోజ్ గారు, ఏం జరుగుతుంది అంటే మీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత నుంచి ఏం జరిగింది, వీళ్ళు తీసుకుంటున్న చర్యల్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు, అసలు ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నాంటే వంశీ గారు, కాళేశ్వరం యొక్క బరాజీ అది రాష్ట్ర ప్రభుత్వాన్ని, అది ప్రజల సొమ్ము. ఎస్, దాన్ని వెసులుబాటుతో ఇంజనీర్లతో డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుమతులతో రిపేర్ చేయాల్సిన బాధ్యత దాని మీద ఉంది. అది రిపేర్ చేస్తే మనకు దాదాపుగా 30 నుంచి 40 లక్షల ఎకరాలకు తాగునీరు అందుతుంది. దాన్ని కేసీఆర్ కట్టిండనే ఒకే ఒక కక్షతో రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేక ఇవాళ మోడీ గారి కనుసైనల్లో నడుస్తున్న వ్యవహారం అంతా ఇది జరుగుతుంది. నేను ఏమంటున్నంటే గోదావరి బేసిన్ లో గత 80 సంవత్సరాలుగా మనం వాటర్ యూజ్ చేసుకోలేదు. ఛానల్లోకి వస్తారు, వాళ్ళకి అవగాహన లేదు, వీళ్ళకి తెలియదు అని వీళ్ళు ముందు. ప్లీజ్ సార్ మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సతీష్ గారు ప్లీజ్ ఒక అవగాహన లేదు ఎందుకంటున్నంటే చెప్పండి సతీష్ అన్న మీ టైం వచ్చినప్పుడు మీరు చెప్పండి ఎందుకు అవగాహన లేదంటున్నంటే ఒక మాట వినండి. నేను అవగాహన లేదని ఎందుకంటున్నా అంటే ఎన్ని టీఎంసీల వాటర్ పోతుంది, ఎన్ని క్యూసిక్ల వాటర్ పోతుంది, ఇలా స్టాండర్డ్ వాటర్ ఎంత, నికర జలాలు ఎంత, రాష్ట్ర ప్రభుత్వం 20 నెలల మీదుగా ఏం చేస్తున్నది, కాళేశ్వరం మీద ఎందుకు తప్పు చేస్తుంది అది చెప్పమని చెప్తే మీరు ఏదో టీవీకి వచ్చిరని చెప్తారు. మేము ఎవ్రీడే టీవీలలో ఉంటాము, ఎవ్రీ అంశం చెప్తాము. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. ఏం అడుగుతున్నా నేను, రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం యొక్క డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద ఏం చేస్తుంది? కాళేశ్వరం డ్యామ్ ప్లీజ్ క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్దాం. ఒక అర్థవంతమైన చర్చ జరిగేలా సహకరించండి అని విజ్ఞప్తి చేస్తున్నాం ఇద్దరికి. లేకపోతే శ్రీశైలం కూలిందా, లేకపోతే నిజాం సాగర్ కూలిందా? మీ కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలకే ఎందుకు కూలిపోయింది? దానికి సమాధానం చెప్పండి. రాష్ట్రంలో నేను చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చాలా డ్యామ్ సేఫ్టీలు కట్టింది, అవన్నీ కూలినాయి. ఇది కూలిపోలేదు. ఇలా పిల్లర్లు కుంగిపోయినాయి. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లర్లు కుంగిపోయినాయా డ్యామ్ కూలిపోయిందా నేర్చుకోవాలి. పిల్లర్లు కుంగిపోయిన దానికి గవర్నమెంట్ బాధ్యతగా రిపేర్ చేయాలి. కూలిపోలేదు, పిల్లర్లు కుంగిపోయినాయి, అది దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ 3 పిల్లర్లు కుంగిపోయినాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? దగ్గర మీరు కట్టిండ్రు నేను ఏమంటే మీరు నిపుణులు కాదని అందుకనే అంటున్నా. వ్యాప్కో ఏజెన్సీ ఏం చెప్పిందో అక్కడే కట్టాము. మొత్తంగా కాళేశ్వరం అంశం అయితే రాజకీయ రంగు